అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ రాజ్ బోడీ గారికి నేను చెప్పే మాట ఏంటంటే, అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మా గురించి తెలియకుండా, ఏ విషయం కూడా తెలియకుండా ఎవడో ఒక గొట్టంగాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, లేదా ఏదో మెసేజ్ పంపిస్తే దాన్ని మీరు మీ ఛానల్లో పెట్టి అక్కడి నుంచి మిగతా ఛానల్స్ కూడా, రకరకాల ఛానల్స్, శ్రీ మీడియా అనే ఛానల్, ప్రజా చైతన్య అనే ఛానల్, ఇవన్నీ కూడా ఈ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ విపరీతంగా థంబ్నెయిల్స్లో బ్లెస్సీ వెస్లీ గారి ఫోటో వేసి ఇన్ని డబ్బులు, ఇన్ని హత్య వెనకాల కుట్రదే అని అనవసరంగా కేసును డైవర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. నేను రాజ్ బోడీ గారికి, ఆ తర్వాత ఆ ఛానల్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం. ఎందుకంటే ఇది సామాన్యమైన ఎలిగేషన్ కాదు, మామూలుగా మాట్లాడుకునే విషయాలు కాదు. ఒక మర్డర్ వెనకాల అనవసరంగా మా పేరుని తీసుకొచ్చి మా రెప్యుటేషన్ని, మా గౌరవాన్ని, మా పరిచర్యను, మా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు.